హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఫెస్టివ్ సీజన్ వచ్చేసిందండి. ఫెస్టివల్కి ట్రెడిషనల్ అవుట్ఫిట్ అయినా నాన్ ట్రెడిషనల్ అవుట్ఫిట్ అయినా జ్యువెలరీ ఉంటే ఆ లుక్కే వేరండి. సో ఈరోజు ఇక్కడ కొన్ని మంచి సెలెక్టెడ్ జ్యువెలరీ మీకోసం చూపిస్తున్నాను. ఇక్కడ ఈ ఇయర్ రింగ్స్ చూడండి, పికాక్ గ్రీన్ అండ్ కుందన్స్ వచ్చి 3 బుట్టల కింద చిన్న చిన్న పూసలు వచ్చి ఎంత ఎలిగెంట్ ఫినిషింగ్ ఉందో. నేను చూపించే కలెక్షన్స్ అన్నీ జేపీ జ్యువెలరీస్లో ఉన్నాయండి. కింద డిస్ప్లేలో నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది. ఇది కూడా చూడండి, పికాకే అండి, గ్రీన్ అండ్ పింక్ కాంబినేషను. కింద సింగిల్ బుట్ట వచ్చి పూసలు వచ్చాయండి. దాంట్లోనే డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయండి, డిఫరెంట్ కలర్స్ తోటి. ఇది వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అండి. ఇదేమో సీజర్ జ్యువెలరీస్ అండి. కింద ఒక పెద్ద పూస అని రౌండ్గా చిన్న పూసలు ఉన్నాయి. ఇది చూడండి, హోల్ పింక్ కాంబినేషన్ అండి. పింక్ అండ్ సింగిల్ పూస బుట్ట, సింగిల్ పూస వచ్చిందండి. ఈ డబుల్ పికాక్ అండి, డబుల్ పికాక్ ప్లస్ కింద చిన్న బుట్టలు వచ్చాయండి. ఇది ఓన్లీ పింక్. ఇది కూడా డబుల్ పికాక్ అండి. కింద హాఫ్ బుట్ట వచ్చిందండి. బ్యాక్ సైడ్ చూడండి ఇలా ఉంటుంది. బుట్టకి కింద పూసలు, ఇవి వైట్ పూసలు అండి. ఇది కూడా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉన్నాయండి స్టోన్స్. ఇది కూడా డబుల్ పికాక్ అండి. దీంట్లో గ్రీన్ స్టోను పైన నెమలి పింఛము ఫ్లూట్కి కింద ఏలాడుతున్నట్టు మంచి ఫినిషింగ్లో వచ్చాయండి. కింద మాత్రం మువ్వలు వచ్చాయండి, మొత్తము చిన్న చిన్న మువ్వలు. ఫినిషింగ్ చాలా చాలా బాగున్నాయండి. ఇది కూడా డబల్ పికాక్ అండి. పైన ఒక పికాకు, కింద ఒక పికాకు. ఇది కూడా వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి. ప్లస్ కింద వైట్ వచ్చింది, పెద్ద పూసలు వచ్చాయండి. దీనికి ఇండివిజువల్ పూసలు వచ్చాయి. ఇవి బుట్ట కింద బుట్ట అండి. పైన పికాక్ వచ్చి కింద 3 బుట్ట కింద బుట్టలు వేలాడుతున్నాయండి. పింక్ స్టోన్స్ అండ్ అక్కడక్కడ గ్రీన్ కలర్ స్టోన్స్ కూడా ఉన్నాయండి. ఇదేమో సింగిల్ బుట్ట అండి. ఇది వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్నాయండి. బుట్టకి కింద అండ్ మధ్యలో వైట్ స్టోన్స్ ఉన్నాయండి. పింక్ కలర్ కూడా ఉన్నాయండి. ఇది కూడా డబుల్ పికాక్ అండి. చూడండి పికాక్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో. ఇది పింక్ స్టోన్స్ వచ్చాయండి. కింద పెరల్స్ వచ్చాయండి, సింగిల్ పెరల్ అండి. ఇది క్రీమ్ కలర్ పెరలు, అక్కడక్కడ గ్రీన్ చిన్న చిన్న పూసలు, వైట్ కూడా చిన్న చిన్న స్టోన్స్, గ్రీన్ స్టోన్స్ ఉన్నాయండి. ఇది కొంచెం పెద్ద బుట్ట అండి. ఇది సింగిల్ బుట్ట. ఇది గ్రీన్, వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చిందండి. కింద మాత్రం క్రీమ్ కలర్ ముత్యాలు వచ్చాయండి బుట్టకి. ఒక్క పికాక్లోనే ఇన్ని టైప్ ఆఫ్ జ్యువెలరీస్ ఉన్నాయండి. జేపీ జ్యువెలరీస్ వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ అన్ని 10s 100s కాదండి, 1000s ఆఫ్ మోడల్స్లో ఓన్లీ పికాక్లోనే ఇన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి. ఇది సీజర్ జ్యువెలరీ అండి. కింద మధ్యలో ఒక పెద్ద పూస, చుట్టూ చిన్న చిన్న పూసలు వచ్చాయండి. ఇది కూడా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. ఇది కూడా సీజర్ జ్యువెలరీ అండి. ఇక్కడ మాత్రం కింద పూసలు పింక్ కలర్ పూసలు వచ్చాయండి. ఇదేమో వైట్ పూసలతోటి వైట్ స్టోన్స్ తోటి ఉందండి. ఇది డబుల్ పికాక్స్ అండి. మధ్యలో పైన వైట్ స్టోన్స్ వచ్చాయండి, గ్రీన్ అండ్ కింద పింక్ కలర్ స్టోన్స్ వచ్చాయండి. పూసలు మాత్రం క్రీమ్ కలర్ పూసలు. ఇది కూడా డబుల్ పికాకేనండి. దీంట్లో కింద చిన్న బుట్ట వచ్చిందండి. పింక్ కలర్ స్టోన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. క్రీమ్ కలర్ పూసలు అండి ఇవి కూడా. జేపీ జ్యువెలరీస్లో మంచి కలెక్షన్స్ ఉన్నాయండి. ఓన్లీ పికాక్ ఒక్క దాంట్లోనే ఇన్ని వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి చూడండి. ఈ నెంబర్ కింద డిస్ప్లే అవుతుందండి. మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో వాళ్ళకి సెండ్ చేసి మీరు కలెక్ట్ చేసుకోవచ్చండి. ఇది కూడా పికాకేనండి. ఇది ఏ అవుట్ఫిట్కైనా చాలా బాగుంటుందండి. చిన్న చిన్న పూసలు చుట్టూ వచ్చాయండి. ఇది సీజర్ జ్యువెలరీ అండి. ఇది బుట్ట చాలా డిఫరెంట్గా వచ్చిందండి. ఈ కలెక్షన్స్ అన్నీ జేపీ జ్యువెలరీస్లోనే ఉన్నాయండి. ఇప్పుడు కొన్ని హారాలు, అవి కూడా పికాక్ ఉన్న హారాలే చూపిస్తున్నాము. పైన ఇక్కడ 2 పికాక్స్ వచ్చి లాకెట్కి, కింద ఒక బుట్ట వచ్చి, కింద ఒక
పింక్ స్టోన్ అండ్ వైట్ స్టోన్స్ ఫినిషింగ్ వచ్చిందండి. కింద మాత్రం మంచిగా క్రీమ్ కలర్ పూసలు వచ్చాయండి. అవి చుట్టూ ఉన్నాయి కూడా చిన్న చిన్న పికాక్స్ అండి. లాకెట్ ఎలా ఉందో యాస్టీస్గా ఇయర్ రింగ్స్ కూడా సేమ్ డే వచ్చింది. లాకెట్ మధ్యలో ఇక్కడ చిన్న పూస వచ్చిందండి. అవి క్రీమ్ కలర్ పూసలండి. ఒక పికాక్లోనే ఇన్ని వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీస్ ఉన్నాయండి జేపీ జ్యువెలరీస్లో. వాళ్ళ దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్లో చాలా వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీ ఉన్నాయండి. మీకు దీంట్లో ఏ ఐటమ్ నచ్చినా ఆర్ ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి విజిట్ చేయాలనుకున్నా సరే కింద నెంబర్ ఉంటుందండి. డిస్క్రిప్షన్ బాక్స్లో షాప్ హోల్ డీటెయిల్స్ ఇస్తాము. ఒకసారి వెళ్ళి అక్కడ కలవండి. ఇది కూడా పికాక్ జ్యువెలరీ అండి. దీంట్లో మామిడి పిందెలు వచ్చాయండి పైన. ఇది మొత్తం వైట్ స్టోన్స్ అండ్ అక్కడక్కడ పింక్ స్టోన్స్ అండి. ఈ పూసలు మాత్రం వైట్ పూసలు అండి. ఇవి క్రీమ్ కలర్ పూసలు కాదు, ఇవి వైట్ పూసలు అండి. ఇవి డబుల్ పికాక్ అండి. 2 sides ఆపోజిట్ సైడ్ పికాక్ వచ్చింది. మధ్యలో పింక్ స్టోన్ వచ్చి వైట్ స్టోన్స్ అండ్ కింద వైట్ పూసలు వచ్చి చాలా నీట్గా ఉందండి ఫినిషింగ్. ఇవి మామిడి పిందెలు వచ్చాయండి. చిన్న చిన్న వైట్ స్టోన్స్ అండ్ చిన్న పికాక్స్ వచ్చాయండి. ఈ జ్యువెలరీ మొత్తం జేపీ జ్యువెలరీస్లో ఉంటుంది. జేపీ జ్యువెలరీస్ అండి. డిస్క్రిప్షన్ బాక్స్లో మొత్తం షాప్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాము అండ్ స్క్రీన్ మీద నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది. మీకు విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి ఒకసారి. చాలా డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. ఈరోజు ఓన్లీ పికాక్ని సెలెక్ట్ చేసుకొని మీకు కలెక్షన్స్ చూపిస్తే ఇన్ని కలెక్షన్స్ వచ్చాయంటే ఒకసారి మీరే ఆలోచించండి ఇంకా ఎన్ని కలెక్షన్స్ ఉంటాయో వాళ్ళ దగ్గర. వీళ్ళ దగ్గర పెరల్స్ అండ్ ఇంకా చాలా డిఫరెంట్ వాటిలో కూడా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి. ఇది చూడండి కింద మొత్తం పింక్ స్టోన్స్ వచ్చి ఇది కూడా డబల్ పికాక్ అండి. మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్ వచ్చి ఒక ఫ్లవర్ వచ్చింది. కింద ఇవి మాత్రం క్రీమ్ కలర్ పూసలండి. పికాక్ చుట్టూ వైట్ స్టోన్స్ అండ్ చిన్న మామిడి పిందెలు, మధ్యలో గ్రీన్ స్టోను, ఇలా డిఫరెంట్ మోడల్స్ అండి. లాకెట్ ఎలా ఉందో యాస్టీస్గా ఇయర్ రింగ్స్ కూడా అలాగే ఉన్నాయండి. కింద మంచిగా క్రీమ్ కలర్ పూసలు వచ్చినాయి. ఇది ట్రెడిషనల్ వేర్కి పర్ఫెక్ట్ అవుట్ఫిట్ అండి. చాలా బాగుంటుంది. మీకు దీంట్లో ఏది నచ్చినా సరే డిస్ప్లేలో నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఇలా కనిపిస్తుందండి నెక్లెస్ మొత్తం లుక్ ప్లస్ ఇయర్ రింగ్స్ లుక్. ఇది కూడా పికాక్ జ్యువెలరీ అండి. ఇక్కడ పికాక్ మొత్తం వైట్ స్టోన్స్ ఉన్నాయి. మధ్యలో గ్రీన్ స్టోన్ అండ్ చుట్టూ కూడా వైట్ స్టోన్స్ ఉన్నాయండి. కింద ఈ పూసలు మాత్రం క్రీమ్ కలర్ పూసలు అండి. నెక్లెస్ మొత్తం చిన్న వైట్ పూసలతో వస్తుంది. ఇది లాంగ్ నెక్లెస్ అండ్ షార్ట్ నెక్లెస్ రెండు ఉన్నాయి. ప్లస్ 2 ఇయర్ రింగ్స్ సేమ్ మోడల్ అండి. ఈ ఒక్క హోల్ సెట్టే ట్రెడిషనల్ వేర్కి మొత్తం లుక్ ఇస్తుందండి. ఆ ఇయర్ రింగ్స్ కింద నెక్లెస్కి అండ్ పైన నెక్లెస్కి రెండింటికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అండి. మొత్తం చైన్ అంతా నెక్లెస్ మొత్తం వైట్ కలర్ స్టోన్స్తో వచ్చిందండి. మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్, పికాక్స్ వచ్చేసి వైట్ స్టోన్. ఈ పూసలు వచ్చేసి క్రీమ్ కలర్ పూసలండి. లాంగ్ నుంచి లుక్ ఇలా ఉంటుందండి. కింద నెంబర్ డిస్ప్లే అవుతుంది. మీరు విజిట్ చేయాలనుకుంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయొచ్చు. ఇదండి జ్యువెలరీ కలెక్షన్. ఇంకా మనం కుకింగ్లోకి వెళ్ళిపోదామా? ఈరోజు శనగపప్పు మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్లో 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో వేసుకోండి. ఆనియన్ని కొంచెం వేగనివ్వండి. ఈ కర్రీ బిర్యానీలోకి మిర్చి కసాలని బదులు సూపర్ టేస్ట్ ఉంటుందండి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది.
నేను చెప్పినట్టు పర్ఫెక్ట్గా వీడియోని లాస్ట్ వరకు చూస్తూ ఫాలో అవుతూ చేయండి. ఆనియన్ ముక్కలు వేగిన తర్వాత గార్లిక్ జింజర్ పేస్ట్ 1 స్పూన్ వేయండి. వేసి అటు ఇటు బాగా కలపండి. ఇది కలిపిన తర్వాత టమాటా ప్యూరీ వేయండి. ఈ టమాటా ప్యూరీ 2 మీడియం సైజు టమాటాలను తీసుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసి నేను దీంట్లో వేసానండి. అది కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు, ఒక 1½ స్పూను సాల్ట్ అండ్ దీని తర్వాత 2 స్పూన్స్ కారం వేయండి. కారం వేసి దీన్ని బాగా కలుపుకోండి. ఈ కర్రీ నాన్స్లోకి, రోటీస్లోకి అండ్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. స్పెసిఫిక్గా బిర్యానీలోకి మిర్చి కసాలను బదులు ఈ కర్రీ సూపర్ టేస్ట్ వస్తుంది. ఇది స్పెషల్ డిష్ లాగా కూడా ఉంటుంది. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చెప్పిన ప్రాసెస్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో స్పెషల్ డిష్ ఉంటుంది. కారం అంతా కలిసేటట్టు దీన్ని బాగా కలపండి. ఇది బాగా కలిపి ఒక 5 or 10 మినిట్స్ దాన్ని అలా స్టవ్ మీద వదిలేయండి. వదిలేసిన తర్వాత అది బాగా దగ్గరికి అయ్యి దాంట్లో నుంచి అలా ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది చూడండి. అలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను ధనియాల పొడి వేయండి. వేసి మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకోండి దాన్ని. చూడండి ఆయిల్ అంతా ఎలా బయటకు వస్తుందో. అలా ఆయిల్ బయటకు వచ్చేటప్పుడు ఈ ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయండి. అది వేసిన తర్వాత ఇంకొక నిమిషం స్టవ్ మీద ఉంచి కలిపితే పర్ఫెక్ట్గా మంచి కలర్ వచ్చి ఆయిల్ బయటకు వస్తుంది. ఈ టైంలో మిల్ మేకర్ వేసుకోండి. నేను మిల్ మేకర్ని హాట్ వాటర్లో ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసి బాయిల్ చేసిన హాట్ వాటర్లో ఈ మిల్ మేకర్ని వేసాయండి. ఇవి చిన్న పీసెస్ అండి. మిల్ మేకర్ కొంచెం పెద్దవి కూడా బయట దొరుకుతాయి. మీకు అవి కావాలంటే అవి వేసుకోండి. ఇవి చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. బిర్యానీలోకి స్పెషల్గా ఉంటుందని చెప్పి చిన్నవి వేసానండి. ఇవి వేసిన తర్వాత ఈ టమాటా ప్యూరీ ఇదంతా వాటికి పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇది అట్లీస్ట్ 1 మినిట్ అయినా కలపాలండి. బాగా కలుపుకుంటే దానికి మొత్తం పడుతుంది. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టేసి మూత పెట్టేసి 1 or 2 మినిట్స్ కొంచెం అలా వదిలేయండి. అలా వదిలేస్తే ఇది బాగా దగ్గరకు అవుతుందండి. ఇగో చూడండి, లిడ్ పెట్టి తీసిన తర్వాత మా గ్రేవీ అంతా దానికి పట్టింది. ఇప్పుడు నానబెట్టి ఉడకబెట్టిన శనగపప్పుని దాంట్లో వేసుకోండి. ఇది 1/2 అవర్ నానబెట్టి 1 or 2 విజిల్స్ వచ్చేటట్టు ఉడికించారండి. ఇది ఉడికించిన శనగపప్పుని దాంట్లో వేసుకోండి. దాంట్లో వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచిన తర్వాత ఇగో ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి బాగా. ఇది పప్పులుగానే ఉంటుందండి. కొంచెం లాస్ట్కి వచ్చేటోడికి ఆ పప్పులన్నీ ఉడికి మెత్తగా అవుతుంది. ఇలా ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఇది పీనట్ ప్లస్ కోకోనట్ మిల్క్ అండి. పల్లీలను కొంచెం వేయించి దాంట్లోనే కొబ్బరి ముక్కలు వేసి వేయించి ఇది మిక్సీ పట్టా. దీంట్లో ఒక 1/2 గ్లాసు వాటర్ పోసి మిక్సీ పట్టామండి. ఇలా మిల్కీగా అయింది. ఇప్పుడు ఇది బిర్యానీలోకి చేసుకోవాలనుకుంటే మాత్రం దీంట్లోనే మళ్ళీ ఇంకొక 1 గ్లాస్ వాటర్ పోయండి. ఎందుకంటే కొంచెం లిక్విడ్ లాగా గ్రేవీ లాగా కావాలి కాబట్టి 1 గ్లాస్ వాటర్ పోయండి. నేను ఇది రైస్లోకి చేస్తున్నా కాబట్టి నేను 1/2 గ్లాస్ వాటరే తీసుకున్నాను. రైస్లోకి కానీ రోటీలోకి కానీ కావాలనుకునే వాళ్ళు 1/2 గ్లాస్ వాటర్ మాత్రమే పోయండి. బిర్యానీలో కావాలనుకునే వాళ్ళు మాత్రం 1 గ్లాస్ వాటర్ పోయండి. ఈ వాటర్ పోసిన తర్వాత ఒక 2 నిమిషాలు కలిపి మూత పెట్టేసి ఒక 2 లేదా 3 నిమిషాలు అలా వదిలేయండి. వదిలేస్తే ఇగో ఇట్లా వచ్చేస్తుంది. ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇది రైతాలోకి ఇది బిర్యానీలోకి చాలా బాగుంటుందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కొంచెం పైన గరం మసాలా, కొత్తిమీర, పుదీనా మీకు ఏమి నచ్చితే అవి వేసేసి తీసేసి సర్వ్ చేసుకోండి.
మీకు రోటీలోకి కానీ రైస్లోకి కానీ కావాలంటే మాత్రం ఇంకొంచెం సేపు స్టవ్ మీద ఉంచండి. ఇలా బాగా దగ్గరికి అయ్యేదాకా స్టవ్ మీద ఉంచండి. రోటీలోకి కూడా ఇలా సరిపోతుందండి. నేను రైస్లో కాబట్టి ఇంకా దగ్గరికి అయ్యేటట్టు చేశాను. ఇప్పుడు లాస్ట్లో కొంచెం గరం మసాలా మనం స్టార్టింగ్లో ఎక్కడా వేయలేదండి, లాస్ట్లో వేసాము. ఇది లాస్ట్లో వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా టేస్ట్ ఉంటుందండి. అండ్ కొరియాండర్ లీవ్స్ యాజ్ యూజువల్గా, కొత్తిమీర. నేను పుదీనా వేయట్లేదండి, పుదీనా కూడా వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి అటు ఇటు కలిపి 1 నిమిషం స్టవ్ మీద మూత పెట్టేసి అలా ఉడకనివ్వండి. ఉడకనిచ్చిన తర్వాత ఆ గరం మసాలా, ఆ కొత్తిమీర ఫ్లేవర్ దానికి పట్టేసి మీకు పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి. సింపుల్గా మిల్ మేకర్ కర్రీ ఎలా రెడీ అయిందో ఈ మిల్ మేకర్ శనగపప్పు కర్రీ చెప్పడానికి నార్మల్ కర్రీ లాగా ఉన్న చాలా మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ వస్తుంది. మిల్ మేకర్ కూడా హైలీ ప్రోటీన్ ఫుడ్ అండి, హెల్త్కి చాలా చాలా మంచిది. డైట్ చేసేవాళ్ళు దీన్ని శాండ్విచెస్లో, బ్రెడ్స్లో మధ్యలో పెట్టేసుకొని ఉల్లిపాయలు, క్యారెట్, బెల్ పెప్పరు ఏవి కావాలంటే అవి వేసేసి చక్కగా ఒకసారి గ్రిల్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి. చూసారా అండి, మిల్ మేకర్ కర్రీ రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి షేర్ చేసి అండ్ మళ్ళీ నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.